నమస్కారం, నేను మీ చందు. కార్మికుల పిల్లలకు ఉపకారం ఫిబ్రవరి 15 దరఖాస్తు గడువు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుంది. అవసరమైన వారికి కార్మిక సంక్షేమ మండలి ద్వారా చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కర్మాగారాలు అంటే కంపెనీలు, మోటార్ రవాణా సంస్థల్లో కార్మికులుగా పనిచేసుకుంటూ జీవనాన్ని వెల్లదిస్తున్న వారు వేలాది మంది మన స్టేట్లో ఉన్నారు. వీరి పిల్లల ఉన్నత విద్యకు ఉపకార వేతనాలు మన కార్మిక శాఖ అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఉపకార వేతనాల మంజూరుకు జిల్లాల కార్మిక శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అంటే అన్ని డిస్టిక్లలో ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు కార్మిక శాఖ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. మే డే రోజు వరకు ఖాతాల్లో ఉపకార వేతనాలు జమ చేస్తారు. 10వ తరగతి నుంచి పీజీ స్థాయి చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయనున్నారు. 10వ తరగతి ఐటీఐ చదువుతున్న వారికి 1000, పాలిటెక్నిక్ విద్యకు 1500, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎల్ఎల్బి, బీఎస్సీ, బీఐసీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ తదితర కోర్సులు చదువుతున్న వారికి 2000 ఉపకారం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ద్వారా పొందుతున్న ఉపకార వేతనాలతో పాటు అదనంగా కార్మిక సంక్షేమ మండలి నుంచి సాయం అందుకునే వీలుంటుంది. కార్మికుని నెలసరి వేతనం 16,000 మించరాదు. దివ్యాంగులైన వారికి ప్రత్యేక విద్యా ప్రోత్సాహం కింద ఏడాదికి 4,000 చొప్పున మంజూరు చేస్తారు. ఈ ఉపకార వేతనం పొందాలంటే కార్మికులు వరుసగా 3 సంవత్సరాల పాటు సంక్షేమ మండలికి సభ్యత్వం రుసుము ఏడాదికి ₹7 చెల్లించాల్సి ఉంటుంది. వీరిని అర్హులుగా గుర్తిస్తారు. అవగాహన లేక చాలామంది అప్లై చేస్తలేరు. కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల పథకం అమలులో ఉన్నప్పటికీ అన్ని జిల్లాల్లో చాలామందికి అవగాహన లేక లబ్ధి పొందలేకపోతున్నారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో ఏ ఒక్కరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఆయా తరగతుల్లో కోర్సులో చదివే 269 మందికి ప్రభుత్వం అవకాశం కల్పించిన దరఖాస్తులు అందని పరిస్థితి. అర్హులైన విద్యార్థులు ఉపకార వేతనాలు కోల్పోవాల్సి వస్తుంది. కార్మిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే ప్రయోజనం చేకూరుతుంది. అర్హులకు అందిస్తామని వినీత కార్మిక శాఖ సహాయ కమిషనర్ మంచిర్యాల గారు చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉపకార వేతనాల కోసం గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయంలో పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు చొరవ చూపాలి. అర్హులైన వారికి ఉపకార వేతనాలు అందేలా దృష్టి సారిస్తామని చెప్తున్నారు. ఇవి వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు. ఇది వైద్య సహాయం కోసం. తర్వాత సెకండ్ వైద్య సహాయం తెలుగులో ఉంది. అంత్యక్రియలకు కూడా వీళ్ళు ఇస్తున్నారు. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్కి సంబంధించింది. అప్లికేషన్ ఫర్ లాస్ ఆఫ్ లిమ్స్, మనకు ఇది ప్రమాదంలో చేతులు కాళ్ళు కోల్పోతే ప్రసూతి సహాయం కూడా అందిస్తారు. ప్రసూతి సహాయం ఇది. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు ఆదర్శ కుటుంబం కింద. కాకపోతే ప్రత్యేక విద్య ఇందాక చెప్పినాం కదా, అంగవైకల్యం గల విద్యార్థుల చదువు కొరకు స్కాలర్షిప్, ఇవన్నీ ప్రింట్ తీసుకొని మనం వాళ్ళకు ఇస్తారు. మ్యారేజ్ గిఫ్ట్, వివాహ కానుక. ఇది అప్లికేషన్ విద్య ప్రోత్సాహకం ఇంగ్లీష్ అప్లికేషన్ ఫామ్. ఇది తెలుగుకు వచ్చేసరికి విద్య ప్రోత్సాహకం. కార్మికులకు వారి పిల్లలకు చదువు కొరకు స్కాలర్షిప్లు. ఇవంతా నింపి మనం ఆఫీసులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు చెక్ చేసి స్కాలర్షిప్ ఇస్తారనమాట. చాలామంది ఉపయోగించుకుంటలేరు. చూసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.